ఒక అబ్బాయికి 10 సంవత్సరాల వయసు. ఇంటి నుండి స్కూల్ దూరంగా ఉండడం వల్ల ప్రతిరోజు స్కూల్కి బస్సులో వెళ్ళేవాడు. ఒకరోజు 5 నిమిషాలు లేట్ అవ్వడం వల్ల బస్సు వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి వేరే బస్సు ఎక్కి స్కూల్కి వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళ నాన్న కనబడతాడు. వాళ్ళ నాన్న ఆ ఎండలో చాలా కష్టపడుతుంటాడు, పెద్ద పెద్ద బరువులు మోస్తూ ఉంటాడు. చూస్తే కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. అది చూసి ఆ అబ్బాయికి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. స్కూల్కి వెళ్ళి కూడా బాగా ఆలోచిస్తూ ఉంటాడు. మా నాన్నకి నేను ఎలా సహాయపడగలనని స్కూల్లో కూడా బాగా ఆలోచిస్తూ ఉంటాడు. సాయంత్రం ఇంటికి వచ్చి తను దాచుకున్న హుండీని పగలగొట్టి ఆ డబ్బంతా తీసుకెళ్ళి షుగర్ చెక్ చేసుకున్న మిషన్ కొని మార్కెట్లో ఒక దగ్గర కూర్చొని బోర్డు పెడతాడు. ఇక్కడ షుగర్ చెక్ చేయబడును, ఒక వ్యక్తికి 50 రూపాయలని. ఎవరైనా వస్తే షుగర్ చెక్ చేసేవాడు. ఖాళీ సమయంలో బుక్స్ చదువుతూ హోంవర్క్ చేసుకుంటూ ఉండేవాడు. అదంతా ఒక పెద్ద ఆయన ప్రతిరోజు గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ పెద్ద ఆయన ఆ బాబు దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు డబ్బులు బాగానే సంపాదిస్తున్నావు, ఖాళీగా ఉన్న సమయంలో పుస్తకాలు కూడా చదువుతున్నావు, నీకు ఇంత చిన్న వయసులో అన్ని కష్టాలు వచ్చాయని ఆ పెద్ద ఆయన అడుగుతాడు. అప్పుడు ఆ బాబు అంటాడు, కష్టాలు కాదు, నేను మా నాన్నకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అంటాడు. ఆ మాటలు విని ఆ పెద్ద ఆయన, మీ నాన్న ఎంతో అదృష్టవంతుడురా అంటాడు. తండ్రి ఆస్తులనే కాదు కష్టాలను కూడా పంచుకోవాలి, అతనే నిజమైన వారసుడు. లవ్ యూ నాన్న అని కామెంట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.